హలో హలో అందరికీ నమస్తే. లాంగ్ టైమ్ నో సీయా. సారీ వీడియోలు పెట్టడం కుదరట్లేదు. ఈరోజు ఏం చేస్తున్నానంటే కొబ్బరి శనగపప్పు కూర చేస్తున్నాను. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. ఇలా పచ్చి శనగపప్పు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసి పప్పు కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇలా మనం కొబ్బరి రెడీ చేసేసుకున్నది పచ్చి కొబ్బరి ఉంది కదా, ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మిక్సీకి వేసి ఇలా పట్టుకోండి. చాలా మరీ మెత్తగా అవ్వక్కర్లేదు, ఇలా బరకగా ఉన్న బాగానే ఉంటుంది. ఇది పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు పప్పు కొంచెం ఉడికిపోయిందండి. కొంచెం పసుపు, ఉప్పు కొంచెం యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా ఉడకపెట్టుకోండి. ఇలా ఉడకపెట్టుకోవాలి, మరి మెత్తగా అక్కర్లేదు, సరిపోతుంది మనకి. మనం కొబ్బరి వేస్తాం కదా, కొబ్బరితో పాటు ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక చెంచా కారం వేసుకుందాం. ఒక 5 మినిట్స్, ఎక్కువ అక్కర్లేదండి. ఎక్కువ ఉడకపెడితే మళ్ళీ కొబ్బరిలో నూనె రిలీజ్ అయిపోతుంది, టేస్ట్ బాగోదు. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి బాగా, పప్పు కొబ్బరి కలిపి. మీరైతే ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇదైతే చాలా బాగుంటుంది అసలు. పోపులో వచ్చి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, 4 చిన్నుల్లిపాయలు, కరివేపాకు, అంతే. పోపు అయిపోయాక ఇందులో వేసుకొని కలిపెట్టుకోండి, అంతే. వేడి అన్నంలో కొబ్బరి శనగపప్పు వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.